నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత వారం చర్చించుకున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంపై మన హెచ్ఎంటీవీకి సాధారణ ప్రజలు ఇటు రైతులు అనేక సందేహాలు పంపించారు. ఈ క్రమంలో ఈ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సునీల్ గారు. నమస్తే. సునీల్ కుమార్ గారు, మనం గత వారం చర్చించుకున్నట్టు ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులు అనేక సందేహాలను పంపించారు. అందులో భాగంగా దాదాపు కొన్ని వందల ప్రశ్నలు వచ్చాయి. అయినప్పటికీ దాంట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఈరోజు చర్చిద్దాం. తెలంగాణలో కొత్త ఆర్ఓఆర్ చట్టం తేవాల్సిన అవసరం ఏముందంటారు? ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులకందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజమైన స్వాతంత్రం రైతుకి ఏంటంటే హక్కుల చిక్కులు తొలగిపోయినప్పుడు. ఆర్ఓఆర్ చట్టం ఎందుకంటే రైతుకు నిజమైన స్వాతంత్రం అందించడం కోసం. మనకి ఎంత భూమి ఉన్నా ఆ భూమికి కనుక కాగితాలు సక్రమంగా లేకపోతే లోన్ పుట్టదు, ప్రభుత్వం నుంచి బెనిఫిట్లు రావు, అమ్ముకోవాలంటే కష్టమవుతుంది. మా పాలలకు బాగా పంపకాలు చేసుకోవాలన్నా, బిడ్డలకు ఏదైనా దానం గిఫ్ట్ చేసుకోవాలన్నా ఏం చేయాలంటే ఆ భూమికి సంబంధించి పంట పండించడానికి కానీ ఆ భూమి ఫలితాలు ఏది దక్కాలన్నా రికార్డుకి ఎక్కితే తప్ప దక్కని పరిస్థితి. ఆర్ఓఆర్ చట్టం ఎందుకు అంటే ఈ రోజున ఆ విధంగా రైతుకున్న భూమి హక్కుల రికార్డులో చాలా తప్పులు జరిగినాయి. భూమి ఉన్నవాడు రికార్డుకి ఎక్కడంలో చిక్కులు ఉన్నాయి, రికార్డుకి ఎక్కిన వాడు తప్పులుంటే సరి చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఏదైతే ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో దాని లోపాలను సవరిస్తూ ఆ చట్ట పరిధిలో వచ్చిన రికార్డు సవరణ కోసమే ఇప్పుడు కొత్తగా ఆర్ఓఆర్ ప్రతిపాదన వచ్చింది. ముసాయిదా ప్రజల చర్చకు ఉంది. రాబోయే రోజుల్లో అది చట్టం కాబోతుంది. ధరణి సమస్యలను ఈ చట్టం ఎలా పరిష్కరిస్తుంది? ధరణి సమస్యలు తీరాలంటే ధరణిలో సవరణ చేసే అవకాశం ఉండాలి, ధరణికి ఎక్కని వాటిని ఎక్కించే అవకాశం ఉండాలి, ధరణి సమస్యలకి కోర్టు మెట్లెక్కకుండా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరించే అవకాశం ఉండాలి, సాదా బైనామాల ద్వారా వచ్చి పట్టారాని వాళ్లకు ధరణిలో ఎక్కివ్వటానికి చట్టంలో నియమం ఉండాలి. ఇవన్నీ కూడా ఈ రోజున ఈ 2020 ఆర్ఓఆర్ చట్టంలో లేవు. కాబట్టి ఈ కొత్త చట్టం కనుక వస్తే ఇప్పుడు చెప్పినవన్నీ జరుగుతాయి. ధరణిలో తప్పులు సవరించడానికి, ధరణికి ఎక్కించడానికి, సాదా బైనామా పరిష్కారం చేయడానికి కూడా ఈ చట్టం మార్గం చూపిస్తుంది. పార్ట్ బిలో చేరిన ఈ భూములకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది? భూరికాట ప్రక్షాళన సందర్భంగా ఏవైతే చిన్న చేతిక సమస్యలు ఉన్నాయో తర్వాత చూద్దాంలే అని ఒక 18 లక్షల ఎకరాల భూమిని పక్కన పెట్టారు. అది ధరణికి ఎక్కలేదు. ఆ 18 లక్షల ఎకరాలలో 7-8 లక్షల ఎకరాలు ఇప్పటికే రైతుల సాగులో ఉండి పాత పుస్తకాలు ఉండి కొత్త పుస్తకాలు రాని వాళ్ళు. అదే పార్ట్ బి. ఈ పార్ట్ బి సమస్యలు గడిచిన 4-5 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి. కొత్త చట్టం కనుక వస్తే ఈ ముసాయిదాలో సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, 6 ప్రకారము ఏవైతే పార్ట్ బిలోని ధరణికి ఎక్కలేదో ధరణికి ఎక్కడానికి మెకానిజం ఉంటుంది. రాబోయే రోజుల్లో పార్ట్ బి అనేది లేకుండా అది పట్టాగానో లేదా గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ భూమిగానో ధరలు నమోదవుతుంది. ఇప్పుడు రైతుల వద్దున్న పాసు పుస్తకాలు రద్దవుతాయా? ఈ అనుమానం చాలామందికి ఉంది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పాత పుస్తకాలు తీసి కొత్త ఇస్తుందా, ఈ చిక్కులు వస్తాయని అనుమానాలు ఉంటున్నాయి. కొత్త ముసాయిదా చట్టం చాలా సుస్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే కొత్త పుస్తకాలు ఇప్పుడు రావు, పాత పుస్తకాలు కొనసాగుతాయి. రేపు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములను రీసర్వే చేస్తే రీసర్వే చేసి కొత్త ఆర్ఓఆర్ రికార్డు తయారైతే అప్పుడు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయి, కానీ పాత పుస్తకాలు కొనసాగుతాయి. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తుందా? భూమాత అనే పేరు ఎక్కడ ముసాయిదా చట్టంలో లేదు, ప్రభుత్వం కూడా ఎక్కడ చెప్పలేదు. ఆ భూమాత పేరు ఎందుకు వినపడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ధరణి రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని ప్రకటించారు కాబట్టి భూమాత చర్చకు వస్తుంది. ఈ కొత్త ముసాయిదా చట్టం ఏమంటుందంటే ఈ రోజున ధరణి ఏదైతే ఆర్ఓఆర్ రికార్డు ఉందో దాని స్థానంలో దానిని సరిచేసి ఆ భూమి రికార్డుల తప్పొప్పులు లేని కొత్త ఆర్ఓఆర్ పోర్టల్ వస్తుంది. దానికి పేరు ఏదనేది ఇప్పటికీ నిర్ధారణ అయితే కాలేదు. రెవెన్యూ కోర్టులు మళ్ళీ ఏర్పాటవుతాయా? ఇది ఒకటి మాట స్పష్టంగా అందరూ చెప్పాలి. రెవెన్యూ కోర్టులు రద్దు కాలేదు. అందరం అపోహలు ఏమొచ్చినాయంటే పోయినసారి ప్రభుత్వంలో రెవెన్యూ కోర్టు రద్దయినట్టే అని, ఎందుకంటే ఏ అధికారులు చేయలేదు కాబట్టి. కేవలము ఆర్ఓఆర్ చట్టం కింద రెవెన్యూ అధికారులకు ఉన్న అధికారాలు రద్దయినాయి. కానీ ప్రభుత్వం ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇంకే సమస్యలు కూడా తీసుకోవటం మానేసేసరికి రెవెన్యూ కోర్టులు రద్దయిన భావన కలిగింది. నిజంగానే గడిచిన 4 ఏళ్ళుగా రెవెన్యూ కోర్టులు పనిచేయలేదు. రెవెన్యూ కోర్టు అంటే తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు వీరు నిర్వహించే కోర్టులు. ఈ ఆర్ఓఆర్ ముసాయిదా కనుక చట్టరూపం తెచ్చుకున్నట్లయితే ఆర్ఓఆర్ చట్టం కింద వీళ్ళందరికీ అధికారాలు వస్తాయి కాబట్టి రెవెన్యూ కోర్టులు కొనసాగుతాయి. ఇతర చట్టాల కింద ఉన్న అధికారాలు కూడా అధికారాల ప్రకారము సమస్య పరిష్కారం కూడా చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పు వస్తుంది? ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది. ఆ వ్యవస్థ కొనసాగుతుంది, కానీ ఒక్క మార్పు వస్తుంది. ఈ రోజున అమ్మేటానికి హక్కులున్నా లేకపోయినా ధరణిలో కనుక పేరు కనపడితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే మ్యూటేషన్ జరిగిపోతుంది. ఆపటానికి ఎవరికి అధికారం లేదు. ముసాయిదా చట్టం అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ ఆపడానికి ఉండదు, కానీ అమ్మినానికి హక్కు లేకున్నా ఏదైనా ఫ్రాడ్ జరిగితే, మోసం జరిగి కనుక రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భాలలో మ్యూటేషన్ని సరి అయిన కారణాలతో నిలిపివేసే అధికారాలు తహసీల్దార్కి వస్తాయి. ఆటోమేటిక్ మ్యూటేషన్ రద్దు అవుతుందా? ఆటోమేటిక్ మ్యూటేషన్ రద్దు కాదు. రిజిస్ట్రేషన్ జరగగానే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. ఇతర సందర్భాల్లో కూడా వారసత్వంగా కానీ బాగా పంపగలదని మరే ఇతర మార్గాల భూమి వచ్చినా ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఆటోమేటిక్ ఇంతకుముందు జరిగేది ఇప్పుడు విచారణ చేసిన తర్వాత నిర్దేశించిన కాల వ్యవధిలో మ్యూటేషన్ జరుగుతుంది. 15 రోజుల్లో, నెల రోజుల్లో టైం ఇస్తారు. పోయినసారి చట్టంలో లాగా కాకుండా మ్యూటేషన్ పైన విచారణ చేసి మ్యూటేషన్ చేస్తారు. ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చేది అప్పీల్ వ్యవస్థే. 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. ఆర్డీఓ, తహసీల్దార్ ఇద్దరు కూడా మ్యూటేషన్ అధికారులు, రికార్డింగ్ అధికారులుగా ఉంటారు ఈ చట్టం కింద. వారు చేసిన తప్పులపైన లేదా మంచి చెడులపైన లేదా అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్ కానీ, అంటే అడిషనల్ కలెక్టర్ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ ఫస్ట్ అప్పీల్ చేసుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ ఇచ్చిన తీర్పు మీద సీసీఎల్ఏకి సెకండ్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 అంచెల అప్పీల్ వ్యవస్థ వస్తుంది. భూముల సర్వే నిర్వహిస్తారా? ఇప్పటిదాకా ఏ చట్టం కూడా తప్పనిసరి సర్వే నిర్వహించాలని చెప్పదు, కానీ 40 ఏళ్ళకు ఒకసారి సర్వే చేయాలనేది ఒక ఆనవాయితీ. 80 ఏళ్ళు దాటినా సర్వే జరగలేదు. ఈ ముసాయిదా చట్టం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే ప్రతి భూకమతానికి ఒక భూదారు ఉండాలి, ప్రతి పట్టాదారికి భూదారు కార్డు ఇవ్వాలి అంటారు. భూదారు కార్డు ఎప్పుడు ఇవ్వాలి అంటే రికార్డులన్నిటినీ ప్రక్షాళన చేస్తూ టెంపరీ భూదారు కార్డు, భూముల సర్వే చేసి పర్మనెంట్ కార్డు ఇవ్వాలి. మరి పర్మనెంట్ భూదారు కార్డు ఇవ్వాలంటే సర్వే తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం సర్వే చేయాల్సిన బాధ్యత ఈ చట్టం ద్వారా ఏర్పడుతుంది. కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారా? కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. ఎప్పుడు అంటే 2 సందర్భాలలో. ఒకటి, ధరణిలో తప్పులు ఉంటే సవరిస్తే రికార్డ్ సవరించిన తర్వాత పాస్బుక్ వస్తుంది. లేదా ఇప్పటిదాకా ధరణికి ఎక్కని వాళ్ళు ఎవరైతే ఉంటారో హక్కులుండి ఎక్కకపోతే ధరణికి ఎక్కించి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. అందరికీ ఒకసారి పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం రీసర్వే జరిగినాక జరుగుతుంది. భూదారు కార్డుల జారీ దేనికోసం, ఎలా ఇస్తారు? భూదారు కార్డు ఇవ్వడానికి 2 ప్రధానమైన కారణాలు. మనిషికి ఎట్లయితే ఒక ఐడెంటిటీ ఉందో భూమికి అట్లాంటి ప్రత్యేకమైన ఐడెంటిటీ లేదు. మన సర్వే నెంబర్ 4 అని పలానా ఊర్లో 4 నమ్మంటే మీరు ఇది చూపిస్తారు, నేను అది కాదు ఈ పక్కది 4 అంటాను. సర్వేర్ వచ్చి 2 కాదు సార్, ఆ వెనకాల 4 నెంబర్ ఉందంటారు. అంటే ఈ రోజున భూమి యొక్క సర్వే నెంబర్ చెప్తే ఇదే పలానా భూమి అని స్పష్టంగా చెప్పే అవకాశం లేదు. అందుకోసమే ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలి. ఆ గుర్తింపు సంఖ్య దేశంలోనే యూనిక్గా ఉండాలని కేంద్రం చెబుతుంది. కాబట్టి ప్రత్యేక సంఖ్య ఇస్తారు. ఇది ఎప్పుడు ఇస్తారు అంటే అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా రీసర్వే చేసి ఈ జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేసిన తర్వాత భూదారు ఇస్తారు. దీనివల్ల రెండో ఫలితం ఏమొస్తుందంటే భూమికి సంబంధించి వేరువేరు శాఖల చోట వేరువేరు దగ్గర ఉన్న సమాచారం అంతా క్రోడీకరించబడుతుంది. ఈ రోజున మనిషి యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన రకరకాల సమాచారాలు ఒక చోట మనం ఎట్లయితే చూడగలుగుతామో, రేపొద్దున భూదారు సంఖ్య ఉంటే ఆ నెంబర్ కొట్టగానే కోట్ల కేసు ఉందా, బ్యాంకులో రుణం తెచ్చుకున్నారా, గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా, దీని మీద ఇంకేమైనా వివాదాలు ఉన్నాయా, పూర్తి చరిత్ర ఒక చోట చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆబాది, ఇంటి స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు ఇస్తారా? ఇప్పటిదాకా ఆబాది లేదా నివాస స్థలాలు లేదా గ్రామ కంటాలు ఏవైతే అంటామో ఆబాది భూములకు సర్వేనే జరగలేదు. ప్రతి రెవెన్యూ గ్రామంలో 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఎకరమో 2 ఎకరాలు నివాస స్థలాలకు కేటాయించబడ్డ ప్రాంతం ఉంది. నిన్న మొన్నటిదాకా రెవెన్యూ చట్టాల ప్రకారం ఆబాది లేదా గ్రామ కంఠం ప్రభుత్వ భూమిగానే పరిగణించేవాళ్ళు. ఎవరి అనుభవంలో ఉంటే వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉండేది. అలా ఇల్లు కట్టుకుంటే ఇంటి నెంబర్ ఇచ్చి ఇంటి పన్ను వసూలు చేసేవాళ్ళు, కానీ భూమికి రికార్డు లేదు. ఇలా రికార్డు లేకపోవటం వల్ల భూ యజమానులకు చిక్కులు వస్తున్నాయి, ప్రణాళికలు చేయడంలో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక 4 ఏళ్ల క్రింద ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి స్వామిత్వ పేరుతోటి ఆబాదీల సర్వే చేయాలని చెప్తుంది. ఇప్పటిదాకా జరగలేదు. ఈ ముసాయిదా చట్టం కనుక అమల్లో వస్తే ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు వస్తుంది. ఆబాదీలో ఉన్న ఇంటి స్థలాలకు కూడా పాస్ పుస్తకమో లేకపోతే పట్టా సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. పహానీ మళ్ళీ ఇస్తారా? సాగుదారు కాలం ఉంటుందా? పహానీ ఏదైతే ఉందో అది గ్రామ రెవెన్యూ లెక్క. ఒకప్పుడు పన్ను వసూలు చేయడానికి తెలంగాణ పల్లెల్లో 40 పైగా భూమి రికార్డులు ఉండేటివి. వాటిని 11కు కుదించారు 1996కి వచ్చేసరికి. అందులో ప్రధానమైన భూమి లెక్క విలేజ్ అకౌంట్ నెంబర్ 3, గ్రామ రెవెన్యూ లెక్క 3, దాన్నే పహానీ అని లేదా అడంగల్ అని అంటాం. ఈ పహానీలోనే సాగుదారు కాలం ఉంటుంది. మిగతా ఏ రెవెన్యూ రికార్డులో అనుభవదారు పేరు లేదా సాగుదారు పేరు ఉండదు. ఈ పహానీ చాలా కాలంగా రాయటం మానేశారు. 1971లో చేసిన ఆర్ఓఆర్ చట్టం 2020 వరకు అమల్లో ఉన్నప్పటి వరకు కూడా ఆర్ఓఆర్ ప్రకారం పహానీ అప్డేషన్ జరిగేది.
పోయినసారి చట్టంలో నిబంధన లేకపోవడం వల్ల పహానీ అప్డేషన్ ఆగిపోయింది. కొత్త ముసాయిదా చట్టం వస్తే మళ్ళీ పహానీ తిరిగి రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పహానీలో ఆ కాలమ్స్ ఏవి ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ రాస్తారు. భూముల సమస్యల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదంటారా? కోర్టులకి భూ సంబంధ సమస్య ఎప్పుడు వెళ్ళాలి? యాజమాన్య హక్కు వివాదం ఉంటేనో, అన్నదమ్ముల మధ్యలో లేదా భాగస్తుల మధ్యలో భాగ పంపకాల వివాదం ఉంటేనో కోర్టుకు వెళ్ళాలి. కానీ రెవెన్యూ రికార్డుల్లో హక్కుల సవరణకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు. 2020 చట్టం వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత రికార్డు కరెక్షన్కు కూడా కోర్టుకే వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ ముసాయిదా కనుక చట్టం అయితే రికార్డు సవరణకి కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. కేవలం యాజమాన్య హక్కుల వివాదం ఉంటేనో, భాగ పంపకాల వివాదం ఉంటేనో కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? తప్పులు చేసిన అధికారి అంటే రికార్డు ట్యాంపర్ చేయటం కానీ, లేకపోతే హక్కులు లేని వాళ్ళకి తప్పుడుగా పట్టాలు జారీ చేయటం కానీ, వీటి మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ కింద ఇప్పుడు మారిన చట్టాల కింద కూడా శిక్షలు విధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా 6 చట్టంలో 6 రికార్డులో తప్పులు జరిగిన వాటి మీద రెవెన్యూ యంత్రాంగం శిక్షించే నియమాలు లేవు. ఏ రాష్ట్రంలో ఉన్న 6 చట్టంలో లేవు. కానీ మొట్టమొదటిసారి 2020లో ఏదైతే కొత్త 6 చట్టం వచ్చిందో అందులో కొన్ని నిబంధనలు పెట్టారు. గవర్నమెంట్ భూమికి పాస్బుక్లు ఇస్తే శిక్ష విధించడం కానీ, రికార్డు ట్యాంపరింగ్ చేస్తే కనుక రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయటమో, డిస్మిస్ చేయటమో చేయడానికి అధికారాలు 2020 చట్టంలో ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు 2024 ముసాయిదాలో లేదు. ఎందుకు పెట్టలేదు అంటే దానివల్ల లాభం కంటే నష్టమే జరుగుతుంది. శిక్షించడానికి వేరే చట్టాల కింద నియమాలు ఉన్నప్పుడు కొత్తగా 6 పెడితే నష్టం జరుగుతుంది ఒకటి. రెండోది, ఏ అధికారి అయితే తప్పు చేస్తాడో ఆయన మీద అప్పీల్ వ్యవస్థ దీంట్లో వస్తుంది. కాబట్టి ఒక పక్కన అప్పీల్ వ్యవస్థ ఉంది, ఇంకో పక్కన తప్పు జరిగితే రివిజన్ చేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. శిక్షించడానికి వేరే నియమాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ ముసాయిదాలు పెట్టలేదు. దాని మీద కూడా చర్చ జరగవచ్చు. రెవెన్యూ ట్రిబ్యునల్లు ఏర్పాటు అవుతాయా? రెవెన్యూ ట్రిబ్యునల్ కావాలి. ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నది ఏంటంటే అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందని నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను. కానీ ఇప్పుడు మనం కేవలం 6 చట్టం మాత్రమే మారుస్తున్నాం. రాబోయే రోజులలో మిగతా అన్ని చట్టాలలో సంస్కరణ తీసుకొచ్చి ఒకటే చట్టం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అలా ఒక చట్టం చేసినప్పుడు ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ 6 ముసాయిదా చట్టంలో మాత్రం ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన నియమం లేదు. ఎందుకంటే హక్కుల రికార్డు మాత్రమే కాబట్టి రాబోయే రోజుల్లో ట్రిబ్యునల్ రావచ్చు. 2020 6 చట్టానికి ఈ ముసాయిదాకి తేడాలేంటి? 2020కి నీకు ఒక 5 ప్రధానమైన తేడాలు. ఒకటి, ఆ పాత చట్టంలో హక్కుల రికార్డులో తప్పు జరిగితే సవరణకు అవకాశం లేదు. ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఆ చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదు. ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ వస్తుంది. ఆ చట్టంలో సాదాబైనామా రెగ్యులైజేషన్కి అవకాశం లేదు. ఈ చట్టంలో అవకాశం కల్పిస్తుంది. ఆ చట్ట ప్రకారం రికార్డులో తప్పు జరిగితే రికార్డు కరెక్షన్ కూడా కోర్టుకి వెళ్ళాలి. ఈ చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. ఇవి కాకుండా ఈ కొత్త చట్టం 3-4 కీలకమైన కొత్త నియమాలు తీసుకొచ్చింది. ఆబాది భూములకు రికార్డు తయారు చేయడం కావచ్చు, ప్రతి భూకమతానికి భూదార్ నెంబర్ ఇవ్వటం కావచ్చు, రైతులకు పాస్ పుస్తకంతో పాటుగా ఒక భూదార్ కార్డు ఇవ్వటం కావచ్చు, అంతేకాకుండా గ్రామ రెవెన్యూ లెక్కలు మళ్ళీ రాయటం కావచ్చు. ఇవన్నీ కొత్తగా ఈ 2024 ముసాయిదా చట్టంలో వస్తున్న నియమాలు. ఈ చట్టం వలన అసైన్ భూములకు హక్కులు వస్తాయా? అసైన్మెంట్ భూములకి దీనికి సంబంధం లేదు. అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అది జరగాలి అంటే 1977లో వచ్చిన పిఓటి చట్టం లేదా 9/77 చట్టం మారితే హక్కులు వస్తాయి. కానీ 6లో దానికి సంబంధించిన నిబంధన ఉండదు. కౌలు రైతుల పేర్లు ఈ చట్టం కింద నమోదు చేస్తారా? కౌలు రైతుల నమోదు 2 వేరు చట్టాల కింద జరుగుతుంది. 1950లో వచ్చిన టెనెన్సీ చట్టం కింద, అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ టెనెన్సీ చట్టం కింద లేదా కౌలుదారు చట్టం కింద, 2011లో వచ్చిన రుణ అర్హత కార్డుల చట్టం, ఆధీకృత సాగుదారుల చట్టం అంటాం, ఎల్ఈసీ చట్టం అంటాం. ఆ చట్టం కింద ప్రత్యేకమైన రికార్డు తయారవుతుంది తప్ప సాగుదారులు అంటే కౌలుదారుల నమోదు 6 చట్ట పరిధిలో ఉండదు. తెలంగాణ రాష్ట్ర చట్టం తయారు చేయడానికి ఇతర రాష్ట్రాల చట్టం అధ్యయనం ఎందుకు? ఎందుకంటే 6 అనేది ఇది కొత్త కాన్సెప్ట్. 6 అనే కాన్సెప్ట్ బ్రిటిషర్స్ చెప్పిన కాన్సెప్ట్. అది మొట్టమొదట తీసుకొచ్చిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతం ఉంది. 1936లోనే 6 చట్టం మనం తీసుకొచ్చినాం ఈ ప్రాంతానికి. ఆ తర్వాత దాదాపుగా అన్ని రాష్ట్రాలలో 6 చట్టాలు అమల్లోకి వచ్చినాయి. అక్కడ అనుభవాల ఆధారంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే 6 చట్టాలు అమల్లో ఉన్నాయో అన్ని చట్టాలను అధ్యయనం చేసాం. అందులో ఉన్న మంచిని స్వీకరించే ప్రయత్నం జరిగింది. 6 చట్టంతో పాటు ఇతర చట్టాలు కూడా మారుతాయా? మారుస్తామని గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఇంతకు ముందే ప్రకటించారు. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర భూ చట్టాలలో కూడా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రద్దు చేసుకోవాల్సినవి, కొత్తగా తేవాల్సినవి, సవరించాల్సిన చాలా ఉన్నాయి. వాటిపైన ఒక కసరత్తు అయితే మొదలు కావాలి. ఇప్పుడు ఒక చట్టం మాత్రమే మారుతుంది. రాబోయే రోజుల్లో 120కి పైగా ఏవైతే భూమి చట్టాలు, నియమాలు ఉన్నాయో అవన్నీ కలిపి ఒక చట్టంగా వచ్చే అవకాశం ఉంది. ఈ ముసాయిదా చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఈ ముసాయిదా ఇప్పుడు ఈ నెల 23 వరకు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంది. వచ్చిన అభిప్రాయాన్ని క్రోడీకరిస్తూ ఈ ముసాయిదాని మళ్ళీ తిరిగి రాయాల్సి ఉంటుంది. అది కేబినెట్కి వెళ్ళాలి. ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత చట్టం రూపం దాల్చుతుంది. ప్రభుత్వ ఆలోచన ప్రకారం 1-2 నెలల్లో ఇది చట్టం అయ్యే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సాదా బైనామా క్రమబద్ధీకరణ చేస్తారా? ఇందులో విధి విధానాలు ఏంటి? ఇంతకు మునుపు దరఖాస్తు తీసుకున్నారు కానీ చట్టంలో నియమం పెట్టడం మర్చిపోయారు. ఆ నియమాన్ని తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ముసాయిదా చట్టంలో సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను ఈ చట్టం కింద వచ్చిన వాటిగా భావిస్తూ ఆర్డీఓకి అధికారులు కట్టబెడుతుంది. ఆర్డీఓ విచారణ చేసి అర్హత ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్లు జారీ చేసి రెగ్యులైజ్ చేస్తారు. ఫీ కూడా ఏమీ ఉండదు. ఉచితంగానే చేయడానికి ఇందులో నిబంధన ఉంది. భూమి కొనుగోలు చేస్తే పట్టా పొందే విధానం ఏంటి? భూమి కొనుగోలు చేస్తే ఇంతకు మునుపు ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్లే బదులుగా తహసీల్దార్ దగ్గరే స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెంటనే రికార్డులు కూడా మార్పు జరిగిపోతుంది. కానీ ఏదన్నా తప్పు జరిగినట్లు కనుక నిర్ధారణ వస్తే సరైన కారణాలు కనుక తహసీల్దార్ చూపించగలిగితే రిజిస్ట్రేషన్ ఆపడానికి లేదు, కానీ మ్యూటేషన్ నిలుపుదయ్యే అవకాశం కొత్త చట్టంలో ఉంది. వారసత్వంగా లేదా భాగ పంపకాల ద్వారా భూమిపై పట్టా ఎలా జారీ చేస్తారు? ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే వారసత్వంగా కానీ భాగ పంపకాల ద్వారా కానీ వీలునామా ద్వారా కానీ భూములు వస్తే ఆ వారసులు ఎవరైతే ఉంటారో ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ దగ్గరికి పోతే వీళ్ళకి ఆటోమేటిక్గా పట్టాలు జారీ చేసే అవకాశం ఉంది. కానీ దానివల్ల మిస్యూజ్ చాలా జరుగుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మనం కూడా చాలాసార్లు మాట్లాడాం. ఒక చనిపోయిన వ్యక్తికి 4 వారసులు ఉంటే ఇద్దరే జాయింట్ అగ్రిమెంట్ రాసుకొని పోతే కూడా ఇద్దరి పేరుతో పట్టాలు మారుతున్నాయి. మిగతా ఇద్దరు ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకేదో దేశంలో ఉంటే వాళ్ళకి తెలిసేసరికి లేట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇంతకు మునుపు 71 చట్టంలో ఎట్లయితే ఉందో ఈ కొత్త ముసాయిదా చట్టంలో కూడా మ్యూటేషన్ కంటే ముందు విచారణ చేయటం తప్పనిసరి చేయడం జరిగింది. దాంతోపాటుగా కాలయాపన జరగకుండా నిర్ణీత కాల వ్యవధిలో మ్యూటేషన్ చేయాలి, చేయకపోతే మ్యూటేషన్ జరిగినట్టుగా భావించాలని చట్టం చెబుతుంది. లావాని పట్టా 38 ERC ఉన్న వాళ్ళు పట్టాదారు పుస్తకాలు పొందే అవకాశం ఉందా? ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లావణి పట్టా ఉండో, టెనెన్సీ చట్టం కింద 3080 ఉండో, లేకపోతే ఇనాం చట్టం కింద ఓఆర్సీ ఉండటమో, పిఓటీ కింద రెగ్యులర్ చేసుకున్న సర్టిఫికేట్ వీరన్నిటినీ ఉండి కూడా ధరణిలోకి ఎక్కించడానికి ధరణిలో మాడ్యూల్ లేక 20వ చట్టంలో వెసులుబాటు లేక వాళ్ళు పట్టాలు తెచ్చుకోలేకపోయారు. కొత్త ముసాయిదా చట్టం ఏమంటుందంటే ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేసి కొత్త రికార్డుకి ఎక్కించి పాస్బుక్ ఇవ్వడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. స్వీకరించడం కోసం ఈ చట్టంలో అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం మళ్ళీ చేయొచ్చు. కానీ షరత్ ఏంటంటే మళ్ళీ కనుక ప్రభుత్వం అవకాశం ఇస్తే దరఖాస్తు పెట్టుకున్న నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలని నియమం ఉంది దాంట్లో. ఎందుకంటే కొంత మిస్యూజ్ని తగ్గించడం కోసం. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం, చాలామంది అభిప్రాయం కూడా ఏంటంటే ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ మాటికి జరగద్దు. ఇది ఒక వన్ టైం ఎక్సర్సైజ్. అంటే ఇప్పటికే ఎవరికైతే పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చేయాలి. కానీ రాబోయే రోజుల్లో మాటికి సాదా బైనామా గడువు పొడిగించకుండా ఉంటేనే మంచిది. పార్ట్ బి భూముల సమస్యలను పరిష్కరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఈ రోజున పార్ట్ బి సమస్యలకి ప్రస్తుతానికి ఆదేశాలు ఏమీ లేవు. కానీ ఈ చట్టం ఏమంటుందంటే పార్ట్ బిలో ఉన్న భూములకి ప్రిస్క్రైబ్డ్ అధికారి పరిష్కారం చేయొచ్చు అని ముసాయిదాలో ఉంది. రాబోయే రోజుల్లో ఆ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ ఎవరు అనేది ప్రభుత్వం రూల్స్లో చెప్తుంది. కానీ ఇప్పటికున్న అభిప్రాయాలను చూస్తే పార్ట్ బి సమస్యల పరిష్కారం కూడా తహసీల్దార్ నుంచి కలెక్టర్ లెవెల్ వరకు కొన్ని అంశాలను బట్టి వేరు అధికారులు చేసే అవకాశం ఉంది. పార్ట్ బిలో కూడా 23 రకాల కారణాలతోటి పార్ట్ బిలో ఉన్నాయి. ఒక 5 లక్షల ఎకరాలు అయితే ఏ కారణం లేకుండా పార్ట్ బిలో ఉన్నాయి. ఏ కారణంతో ఉంది అనే దాన్ని బట్టి పరిష్కరించే అధికారి కూడా నిర్ణయించే అవకాశం ఉంది. అది రూల్స్లో తేలుతుంది. ధరణి సమస్యలను పరిష్కరించే అధికారం ఎవరికి ఉంటుంది? ధరణి సమస్యల పరిష్కారానికి ఈ రోజున ఏదైతే CCLA సర్క్యులర్ 1 ప్రకారం తహసీల్దార్ స్థాయి నుంచి CCLA వరకు పరిష్కారం చేస్తున్నారు. వివిధ అంశాలకు వేరు అధికారులు ఉన్నారు. అవి కొనసాగుతాయి. వాళ్ళే పరిష్కారం చేస్తారు. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ మళ్ళీ వస్తుందా? రావడానికి ఒక ఆవశ్యకత ఈ చట్టం కూడా సృష్టిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా వాటిల్లో విచారణ చేయాలి, చాలా వాటిల్లో గ్రామ స్థాయిలో రిపోర్ట్ తెచ్చుకోవాలని అవకాశం ఉంటుంది, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భూ పరిపాలన చూసే గ్రామ స్థాయిలో ఒక వ్యక్తి ఉండాల్సిన అవసరాన్ని చట్టం పెంచుతుంది. అంతేకాదు ఇప్పటికే అసెంబ్లీలోనే గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, గ్రామ స్థాయిలో అధికారి ఉండాలా లేదా మీరే అభిప్రాయం చెప్పండి అని. విస్తృత ప్రజాభిప్రాయం కనుక ఉండాలని వస్తే ప్రభుత్వం కూడా గ్రామ రెవెన్యూ అధికారిని మళ్ళీ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.
ఈ ముసాయిదాపై అభిప్రాయ సేకరణ ఎందుకు? అసలు ఏ చట్టం చేసినా ఇట్లాగే జరగాలి. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, ప్రజల కోసం చేసే ఏ చట్టం అయినా ప్రజలలో విస్తృత చర్చ తర్వాత చట్టం చేస్తే ఆ చట్టం మీద మంచి సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున చట్టం అమలు చేయడం కూడా సులభం అవుతుంది. ఆ ఉద్దేశంతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కలిసి తీసుకున్న నిర్ణయం. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు అన్నాడు, మనమే 4 గోడల మధ్య చట్టం రాసుకోవడం కాకుండా ప్రజలకు వెళ్ళాలి. అందుకోసమే ప్రజాభిప్రాయం కోసం ఒక 20 రోజులు టైం ఇచ్చారు. ఆ సూచనల ఆధారంగా ముసాయిదాల మార్పు చేస్తామని కూడా రెవెన్యూ మంత్రి గారు హామీ ఇచ్చారు. అసలు ఈ చట్టం ద్వారా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుందా? ఈ చట్టం భూమి రికార్డులకి, హక్కులకి స్పష్టత ఇస్తుంది కానీ ఇంకా గ్యారంటీ ఇవ్వదు. హక్కులకి స్పష్టత ఇది వస్తుంది కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ హక్కులకి గ్యారంటీ ఇచ్చే చట్టం చేయడం సులభం అవుతుంది, కానీ ఈ చట్టమే హక్కులకి గ్యారంటీ ఇవ్వదు. తెలంగాణలో 1936 నుండి 6వ చట్టం అమల్లో ఉంది. మరి ఆ చట్టాల కంటే ఈ ముసాయిదా ఎలా మెరుగ్గా ఉంటుంది? ఈ ముసాయిదా చట్టం అయితే తెలంగాణ ప్రాంతానికి ఇది 5వ 6వ చట్టం అవుతుంది. 36, 48, 71, 2020, 2024 ఈ ముసాయిదా చట్టం అయితే కనుక చాలా మెరుగైన సెక్షన్స్ అందుబాటులోకి వస్తాయి. గడిచిన 60-70 ఏళ్ళ అనుభవాలని, 90 ఏళ్ళ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఈ ముసాయిదా వస్తుంది. ఇది తప్పకుండా గత సమస్యల పరిష్కారం మాత్రమే కాదు, ఇప్పటి సమస్యలు తీర్చడానికి రాబోయే 10-20 ఏళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఈ చట్టం ఉంటుంది. అంటే ఇంకో 10 ఏళ్లకు 20 ఏళ్లకు కూడా ఈ చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిన విధంగా ఇందులో నియమాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల 6వ చట్టాలతో పోలిస్తే ఈ ముసాయిదా చట్టం ఎలా ఉంది? చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇతర చట్టాలలో లేని కొంత మంచిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, టెక్నాలజీని జోడించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోల్చుకొని చూసినట్లయితే గౌరవ రెవెన్యూ మంత్రి గారు మాటిమాటికి అంటున్నట్టుగా ఇది దేశానికే ఒక ఆదర్శవంతమైన 6వ చట్టంగా తయారయ్యే అవకాశం అయితే ఉంది. ముసాయిదా చట్టానికి సంబంధించి తమ అభిప్రాయాలను తెలియజేయడానికి రైతులు కానీ సాధారణ ప్రజలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా తమ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు? గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలోనే ఈ ముసాయిదా మీద ప్రకటన చేస్తూ ఈ ముసాయిదాని ప్రజలకు ఒక 21 రోజుల పాటు అందుబాటులో ఉంచుతున్నాము. ఎవరైనా వారి అభిప్రాయాలు చెప్పొచ్చు. గ్రామంలో సాధారణ రైతు దగ్గర నుంచి మొదలుకుంటే మేధావులు, పండితులు, ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే వారి అభిప్రాయాలు చెప్పండి. మేము ఎలాంటి భేషజాలు లేకుండా ఆ సూచనలు కనుక పనికొచ్చేటివి, ప్రజలకు మేలు చేసేటివి అయితే తప్పకుండా ఆ చట్టంలో పొందుపరుస్తామని మంత్రి గారు హామీ ఇస్తూ ఎలా చెప్పాలో వారే చెప్పారు. 2 విధాలుగా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఒక ఈమెయిల్ ఐడి ప్రభుత్వం ఇచ్చింది. ఎవరికి ఈ చట్టం మీద ఎలాంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఉన్నట్లయితే ఈ ఈమెయిల్కి పంపొచ్చు. ఆ మెయిల్ ఐడి ROR అని చిన్న అక్షరాలతోటి ROR 2024-REV అంటే రెవెన్యూ అని అర్థం వచ్చేట్టుగా ROR 2024-REV telangana.gov.in ఈ ఈమెయిల్ ఐడికైనా పంపొచ్చు. లేదా CCLA కార్యాలయానికి పోస్టులో పంపొచ్చు. ఇది హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం. అడ్రస్సు ల్యాండ్ లీగల్ సెల్, CCLA కార్యాలయము, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, హ్యాబిట్స్, హైదరాబాద్ 5,01,000. అంటే మీకు ఇంకొక అనుమానం కూడా రావచ్చు, అసలు ఈ చట్టం ముసాయిదా ఎక్కడ దొరుకుతుంది అని. ఈ ముసాయిదా తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో తయారు చేసి ప్రభుత్వము భూపరిపాలన ప్రధాన కమిషనర్ వారి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆ వెబ్సైట్ అడ్రస్ www.ccla.telangana.gov.in. ఈ వెబ్సైట్ కనుక మీరు వెళ్తే అవి మీరు ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో ఈ 6 ముసాయిదా ఉంది. అందులో నుంచి తీసుకొని మీకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు. మీకు నచ్చిన భాషలో నేను ఇంతకుముందు చెప్పిన ఈమెయిల్ ఐడికి కానీ పోస్టల్ అడ్రస్ కానీ మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. థ్యాంక్ యూ సునీల్ గారు. థ్యాంక్ యూ. కొత్త 6వ చట్టానికి సంబంధించిన ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇందులో ఉన్న సందేహాలకు సంబంధించి చాలా బాగా నివృత్తి చేశారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.